హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఒకసారి ఇవాళ మార్కెట్ చూద్దాం మనము. అంటే మార్కెట్ క్లోజ్ అయిపోయిందండి ఈ వీడియో అనేది చేసేవారికి. సో ఇప్పుడు ఏంటి అంటే నేను ఒకసారి 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి చూపిస్తున్నాం. చూడండి, మార్కెట్ ఒక కన్సల్టేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది. ఓకేనా? సో ఇవాళ మార్నింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి సేమ్ అలాగే కన్సల్టేషన్ అయింది ఇవాళ కూడా. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వెళ్ళింది. క్లోజింగ్ మాత్రం కొంచెం డౌన్గా క్లోజ్ అయిందని అనిపిస్తుంది కదండి. అంటే చూసి అలా అనిపిస్తుంది. కాకపోతే ఏంటి అంటే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైలీ చార్ట్లో. కాకపోతే నేను 15 మినిట్స్ చార్ట్ ఎందుకు తీసాను అంటే మీకు ఇవాళ అసలు మార్కెట్ ఏ రేంజ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ చార్ట్లో చూసినా మీకు అనిపిస్తుంది దోజీ క్యాండిల్. కాకపోతే ఆ దోజీ క్యాండిల్స్లో ఎక్స్ప్లెనేషన్ అని చెప్పాను కదా, ఇంతకుముందు ఉన్నాయి కాదు, నేను ఇప్పుడు జరుగుతుంది చెప్తున్నా అనేసి. సో వాటి మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. మోస్ట్లీ 3 డేస్ నుంచి డైలీ చార్ట్లో దోజీ క్యాండిల్స్ క్రియేట్ అవుతున్నాయి. అవన్నీ కన్సల్టేషన్లో ఉన్నాయి, కానీ సేమ్ కన్సల్టేషన్ ఉందా? లేదు. ఫస్ట్ క్యాండిల్ ఏమో కొంచెం అప్ సైడ్ కొంచెం గ్యాప్ అప్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్కి వచ్చి ఆ జోన్ నుంచి మళ్ళీ కొంచెం అప్ సైడ్ మళ్ళీ డౌన్, అలా 1 డే అయింది. అండ్ నెక్స్ట్ డే ఏంటి, కంప్లీట్గా ఒక చిన్న మూమెంట్ ఇచ్చింది అప్ సైడ్, మళ్ళీ తర్వాత ఒక స్ట్రేట్ లైన్ మీద బయింగ్ సెల్లింగ్ జరిగింది, క్లోజ్ అయింది. ఓకే, ఇవాళ ఏం జరిగింది? సేమ్ ఎర్లీ మార్నింగ్ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ పడింది. తర్వాత కొంచెం మళ్ళీ కన్సలేషన్లో చిన్న చిన్న మూమెంట్స్ ఇచ్చింది అప్ సైడ్ను డౌన్ సైడ్. ఓకేనా? సో ఇప్పుడు కన్సల్టేషన్ అంతా ఒకటే, కానీ అందులో జరిగిన మూమెంట్ ఉంది చూసారా, అవి మాత్రం డిఫరెంట్. ఓకేనా? ఎందుకు నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే చూడండి, మనము ఓన్లీ క్యాండిల్స్ని బేస్ చేసుకొని ఇవాళ మార్నింగ్ ఎంటర్ అయిపోయి బయింగ్ చేసేసి ఊరుకోవడం కాదు కదా. ఎందుకు అంటే మనం వీటిని ఎఫ్ఎన్ఓలో కూడా చూస్తున్నాం. ఓకేనా? మన కంప్లీట్ ఒక వీక్లీ ప్యాటర్న్ ఉంది మనకి. ఓకేనా? అంటే ఒక వీక్లీ ఒక మన ఏంటి స్ట్రక్చర్ ఉంది అక్కడ. ఓకే, సో అందులో నేను ప్యాటర్న్స్ అంటే మీరు ఈ ప్యాటర్న్స్ మన డబుల్ ప్యాటర్న్ లేకపోతే ఎడెన్షియల్ అవి కాదండి. వీక్లీ దాంట్లో ఒక స్ట్రక్చర్ ఉంది పాయింట్స్ వైజ్లో ఎఫ్ఎండ్ఓని. సో మనం ఆ బేస్లో చూడాలి కాబట్టి ఇది ఇవాళ యాక్చువల్లీ ఈ వీక్ ఎక్స్పైరీకి మనకి నేను చెప్పాను మోస్ట్లీ ఒక 3000 పాయింట్స్ రేంజ్లో ఓపెన్ అయింది, మళ్ళీ కన్సల్టేషన్ స్టార్ట్ అవుతుంది అనేసి చెప్పాను. ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా నేను ఒకటి చెప్పాను, ఏంటి మనకు 1000 రేంజ్లో మార్కెట్ ఒకవేళ దొరికితే మనం ఆపర్చునిటీ తీసుకుందాము, లేదు ఒక 1500 రేంజ్లో అయినా పర్లేదని చెప్పాను. అండ్ ఇంతకుముందు వీడియోలో ఇంకొకటి కూడా చెప్పాను, ఏమని మనకి 50,400 or 500లో కాల్ ఉంది, పుట్టు మాత్రం 48,000 నుంచి, మీరు కరెక్ట్గా వినండి, జాగ్రత్తగా వినండి, 48,100 PE. ఓకే, 48,100 PE దగ్గర నుంచి అది డౌన్ అయ్యి 48,500 to 600కి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అయ్యి 49,100 or 49,000 పుట్టుకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ తగ్గింది. కానీ కాల్ అనేది అబ్జర్వ్ చేశారా, ఈ 50,400 ఉందా, 400 or 500, ఇది ఒక మూమెంట్ ఎప్పుడు థర్స్డే రోజు ఒక 400+ వెళ్ళింది, మళ్ళీ అక్కడక్కడే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం డౌన్ అయింది. ఇవాళ ఎందుకైందో నేను చెప్తాను అది. సో ఈ స్టాండర్డ్గా 50,500 దగ్గరే ఉంది ఈ థర్స్డే ఆర్ ఫ్రైడే. ఓకే, ఇవాళ చేంజ్ అయింది, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ 2 డేస్లో మార్కెట్ 48,100 నుంచి 49,100కి వచ్చింది. ఓకేనా? ఫ్రైడే క్లోజింగ్కి ఇవాళ మార్నింగ్ మనకి డైరెక్ట్ 49,600కి వచ్చింది. అంటే నియర్ బై ఒక 1,500 పాయింట్స్ అనేది పుట్ అనేది డౌన్ అయింది. కానీ ఈ మన ఏంటి కాల్ మాత్రం స్టేబుల్గా అక్కడే ఉండిపోయింది. ఎప్పుడైతే ఇవాళ మనకి ఈ 49,100 నుంచి ఎర్లీ మార్నింగే మనకు ఆపర్చునిటీ వచ్చిందండి. నేను చెప్పాను 1,500 రేంజ్లో ఉందండి, 50,400 or 500 కాల్ ఉంది, అండ్ 49,000 నియర్ బై వచ్చింది మార్కెట్. సో ఈ 1,500 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంది, మనకు కొంచెం ఆపర్చునిటీ కూడా ఉంటుంది అనేసి సేమ్ ఇవాళ జరిగింది. కాకపోతే ఇక్కడ నాకు ఇవాళ మనకి వీడియో పోస్ట్ చేయడానికి నాకు మార్నింగ్ నుంచి కొంచెం కుదరలేదండి, కొంచెం హెల్త్ కరెక్ట్గా లేక, అందుకే నేను అయిపోయాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
కాకపోతే ఏంటంటే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదా అంటే డిఫరెంట్గా వస్తుంది. సో నేను అప్పుడు మాత్రం కంపల్సరీగా లైవ్లోనే నేను అంటే రన్నింగ్ మార్కెట్లోనే మీకు నేను పోస్ట్ చేస్తాను. కాకపోతే వినండి, ఓకేనా. సో ఆ 1500 రేంజ్లో ఇవాళ మనకి ఫ్రైడే రోజే క్లోజింగ్ 1500 రేంజ్లో అయింది. సో ఆ 49,100 పిఈ ఉన్న 50,400 కాల్. సో ఈ రేంజ్లో ఉన్న 1500 పాయింట్స్లో మనకి ఎర్లీ మార్నింగే మనకు ఒక బులిష్ క్యాండిల్ పడింది. సో కన్సల్టేషన్లో ఏమవుతుంది అంటే ఎర్లీ మార్నింగే ఒక గ్యాప్ అప్, గ్యాప్ డౌనా, లేకపోతే ఒక మంచి క్యాండిల్స్ ఇలా పడుతుంది, ఓకేనా. ఇది మీరు కరెక్ట్గా గుర్తుంచుకోండి. ఎందుకు ఇంతగానం చెప్తున్నాను అంటే ఈ విషయంలో దోజీ క్యాండిల్స్ పడే టైంలో మనకి ఎఫ్ఎన్ఓలో ఉన్న పాయింట్స్ అనేది తగ్గుతూ ఉంటాయి, ఓకేనా. మనకి ఎక్స్పైరీ దగ్గరికి వస్తూ కొద్ది. సో ఇవాళ మండే కూడా క్లోజింగ్ అయింది, మనకి థర్స్డే రోజు గ్యాప్ అప్ అయింది, మళ్ళీ ఫ్రైడే రోజు నార్మల్గా న్యూట్రల్ పాజిటివ్ అయ్యి అక్కడ కొంచెం అప్ సైడ్ మూమెంట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కన్సల్టేషన్లో ఒక లైన్ మీద బయింగ్ అండ్ సెల్లింగ్ అయింది, ఓకేనా. అండ్ ఇవాళ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్తో మళ్ళీ ఆపోజిట్లో బీరిష్ క్యాండిల్ పడింది అదే రేంజ్లో. అండ్ మళ్ళీ అక్కడి నుంచి కొంచెం కన్సల్టేషన్ అంటే ఈ 3 క్యాండిల్స్ కూడా మనకు దోజీ క్యాండిల్సే డైలీ. కాకపోతే ఆ రన్నింగ్ మార్కెట్లో ఎలాంటి క్యాండిల్స్ పడుతున్నాయి ఇవన్నీ కూడా ఏంటి తెలుసా, ఈ పాయింట్స్ ఉన్నాయి, డిఫరెంట్ పాయింట్స్ అనేది, ఈ పాయింట్స్ని ఇవి తగ్గించుకుంటా వచ్చి మనకి రేపు ట్యూస్డే ఇంకా 1000 పాయింట్స్ నియర్ బై ఉంది. అది రేపు ఆల్మోస్ట్ రేపు క్లోజింగ్ వరకా లేకపోతే వెనస్డే రోజు ఓపెనింగ్ వరకు అయినా కూడా మనకి 100 to 150 రేంజ్కి రావాలి, ఓకేనా. సో అది ఎలా అవుతుంది అంటే రేపు ఇంకొంచెం మంచి మూమెంట్ ఇవ్వచ్చు, కానీ రేపు మాత్రం మళ్ళీ పుట్టేనా కాల్ ఇస్తుందా అంటే చూడండి ఇక్కడ దోజీ క్యాండిల్స్ ఉన్నాయి. దోజీ క్యాండిల్స్లో ఏంటి అంటే ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఒక వే వెళ్తుందో అక్కడి నుంచి ఆపోజిట్ రావడానికి పాసిబిలిటీ చాలా ఉంటుంది, ఓకేనా. అది దాన్ని దోజీ క్యాండిల్ అంటారు. బయింగ్ అండ్ సెల్లింగ్ రెండూ అవుతాయి. బయర్కి సెల్లర్ మధ్యలో కాంపిటీషన్ అయితేనే ఉంటుంది, అటు బై చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, సెల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇదంతా కూడా ఏంటంటే బిగ్ ప్లేయర్స్ మాత్రమే చేయగలుగుతారు, ఓకేనా. మన రీటైలర్స్కి అంత పర్టికులర్గా అంత అమౌంట్ బల్క్లో అన్నీ అంటే వాళ్ళు కొన్ని కోట్లలో ఇన్వెస్ట్ చేస్తారు, మన దగ్గర అంత లేదు కదండి. రీటైలర్స్ అంటే మ్యాక్సిమం మనది ల్యాక్స్లోనే ఉంటుంది, ఒక 10 వరకు పెట్టడమే ఎక్కువ. ఎఫ్ఎన్ఓకి సంబంధించి అయితే 1 lakh ఎక్కువ, 1 or 2 lakhs. సో నేనేమంటున్నా అంటే మార్కెట్ కన్సల్టేషన్ అవుతా ఎఫ్ఎన్ఓలో మనకు తగ్గించుకుంటూ వస్తుంది. థర్స్డే రోజు 3000 పాయింట్స్ ఉన్నది, ఇవాళ మండే క్లోజింగ్ వరకు ఫ్రైడే క్లోజింగ్ వరకు 1500కి వచ్చింది. 1500 నుంచి మళ్ళీ ఇవాళ క్లోజింగ్ వరకు 1000 పాయింట్స్కి వచ్చింది. సో రేపు ట్యూస్డే కదా, ట్యూస్డే రోజు ఏమవుతుంది, ఇది ఎలా చేసి రేపు క్లోజింగ్ వరకు నియర్ బై 100 to 150 రేంజ్కి వస్తుంది. చూడండి ఒకసారి. ఒకవేళ రేపు క్లోజింగ్ వరకు రాకపోతే ఎర్లీ మార్నింగ్ వెనస్డే రోజు అయినా కూడా కంపల్సరీగా 100 to 150 రేంజ్లోనే మార్కెట్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. ఇది మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు ప్యాటర్న్స్ లేకపోతే క్యాండిల్స్తో పాటు మనకి ఈ క్యాండిల్స్ నెక్స్ట్ డే ఏమవుతుంది అనేది ఎంత ఇంపార్టెంటో మన ఎఫ్ఎన్ఓలో చేస్తున్నప్పుడు అక్కడ ప్రైజెస్ ఎలా డిక్రీజ్ అవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి, అక్కడ మనకి ఇక్కడ ఆపర్చునిటీ అనేది మనం చూసుకోవాలి కదా. సో మనకి అది ఎఫ్ఎన్ఓలో కొంచెం క్లారిటీ ఇస్తుంది. ఆ పాయింట్స్ రేంజ్ ఎంతైతే ఉంటుందో ఒక ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది అంటే క్లోజింగ్ వరకు అది ఈ రేంజ్కి వస్తుంది, మనకు అర్థమవుతుంది, ఓకేనా. అది ఎన్ని పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఒక ఎక్స్పైరీ స్టార్ట్ అయినా కూడా క్లోజింగ్ అంటే మార్కెట్ ఎక్స్పైరీ రోజు వరకు 100 to 150 రేంజ్కి రావాల్సిందే. సో ఈ మధ్యలో ఉన్న ఈ 5 daysలో మినిమం ఒక 1 or 2 days వదిలేసుకున్నా కూడా మోస్ట్లీ 1 day కరెక్ట్గా మనకు ఒక 1500 to 1000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు కానీ ఒకే రకంగా ఉంటుంది, ఓకేనా. సో దాన్ని మనము యూటిలైజ్ చేసుకుంటే, దాన్ని మనం పట్టుకోగలిగితే మనకు మార్కెట్లో కొంచెం గెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అండ్ ఎలా అంటే స్ట్రెస్ లేకుండా, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇంత దోజీ క్యాండిల్స్ ఇలా క్రియేట్ అయ్యాయి కదా వోల్టాలిటీగా. ఈ బయింగ్ సెల్లింగ్లో ఎవరైనా ఇది ఇక్కడ అంటే ఈ ప్రైస్లో ఇక్కడ బై చేసేసి ఇంత ప్రైస్కి వస్తుంది ఇక్కడ మనం సెల్ చేద్దాము అని కరెక్ట్గా చెప్పే వాళ్ళు ఉంటారా? ఉండరు. కానీ
ఇప్పుడు నేను చెప్పిన 1500 పాయింట్స్ రేంజ్లో మనం ఎగ్జాక్ట్గా ఒక ఎంట్రీ అనేది తీసుకోగలుగుతాము. పర్ఫెక్ట్గా దాన్ని టార్గెట్ అనేది కూడా మనం రీచ్ అవ్వడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇప్పుడైతే 1500 1000 నుంచి. సో ఇది మార్కెట్. ఈ స్ట్రక్చర్ అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఏ ప్యాటర్న్స్ ఇక్కడ ఏవి కూడా యూజ్ అవ్వండి, అవి చాలా రేరు. కానీ మనం F&Oలో చేస్తున్నాము అంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రక్చర్ తెలియాలి. ఆ పాయింట్స్ యొక్క డిఫరెంట్ గ్యాప్ మనకు అర్థమైతే తప్పించి మనం ఇందులో ప్రాఫిట్ అనేది తీయలేము కూడా. ఇదంతా కూడా నా నాలెడ్జ్ షేరింగ్ పర్పస్లో చేస్తున్నాను. మీకు నచ్చితే మీకు యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.